शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजातभानोदयं कालज्ञानविदग्रणिं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादाह्वयम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिविरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीम्। ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। प्रिय भगवद्बंधुलारा, श्री काशी विश्वेश्वर समेत श्री राजराजेश्वरी अम्मवारी యొక్క దివ్య చరణారవిందములకు, దేవాలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు, ఆలయానికి మూలమై ముగురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లుతున్న శ్రీ అంకాళమ్మ తల్లివారి దివ్య చరణారవిందములకు, అందరికీ ఊర్ధ్వంగా ఉన్నటువంటి సమర్థ సద్గురుదేవుల స్వరూపమైన శ్రీ షిరిడి సాయినాథుని యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ, మీ అందరి హృదయాలలో నిండి నిమిడీకృతమై ఉన్న ఆ జగజ్జనని యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ, మనందరికీ ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలనే సదుద్దేశ్యంతో ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని ఇక్కడ అందించి మనందరికి కూడా జ్ఞాన ప్రసాదాన్ని అందిస్తున్న గురుదేవులు బ్రహ్మశ్రీ బిట్రా పట్టాభిరామయ్య గురుదేవుల వారి యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున మనం మహిషాసుర మర్దని అవతారంలో అమ్మవారు అసలు ముందు మహిషుడి పుట్టుక ఎలా జరిగింది, మహిషుడి పుట్టుకలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, తరువాత దేవతలందరూ కలిసి మహిషాసురుడి యొక్క అంతానికి ఎలా ప్రయత్నం చేశారు, అందరూ దేవతలు కలిసి వచ్చినా కానీ మహిషుణ్ణి ఏమీ చేయలేక బ్రహ్మ ఇచ్చిన వరానికి కట్టుబడి ఓ స్త్రీమూర్తి ద్వారా మాత్రమే అతడికి అంతం కలుగుతుందని నిర్ణయం కలిగిన తరువాత వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటది? మనందరి తేజస్సుతో ఒక దివ్యమైన రూపాన్ని సృజించేదముగాక. దేవీ భాగవతంలో ఓ చిన్న కథ ఉంటుందండి. ఓసారి అమ్మవారి యొక్క అవతారాన్ని, అమ్మవారి యొక్క శక్తిని దేవతలు కూడా అర్థం చేసుకోలేకపోయినటువంటి సంఘటన ఒకటి ఉంటుంది దేవీ భాగవతంలో. ఇంద్రుడు సభ చేసి ఉండగా అక్కడ భీకరమైనటువంటి ఒక ఉత్పాతం జరుగుతుంది. ఏమిటంటే ఈ రాక్షసులు వీళ్లతో ఉండేటువంటి గోల. వీళ్ళందరినీ జయించడానికి దేవతలకు శక్తి లేకపోతే వీళ్ళలో వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి అన్ని దిక్పాలకుల్ని, నవగ్రహాల్ని వీళ్ళందరినీ పిలుస్తారు. పంచభూతాలు కూడా అక్కడికి ప్రవేశిస్తాయి. దానిలో ఒక్కొక్కరు వాళ్ళ ప్రజ్ఞని చెప్తారు.
వాయువు అంటాడు, నేను ఎంతటి వస్తువునైనా సరే విసిరి అవతల వేస్తాను అంటాడు. అగ్నిదేవుడు అంటాడు, నేను ఎంత వస్తువునైనా సరే భస్మం చేయగలను అంటాడు. ఇలా వింటున్నటువంటి ఇంద్రుల వారికి ఒక అద్భుతమైనటువంటి స్వరం, ఇంతవరకు విననటువంటి స్వరం, మేఘగర్జన కంటే గంభీరమైనటువంటి స్వరం, ఓ స్వరం వినపడుతోంది ఆయనకి బయట నుంచి. దాంతో అప్పటిదాకా నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి అని ప్రగల్భాలు కలుపుతున్నటువంటి ఈ పంచభూతాన్ని వెళ్ళి చూసిరమ్మంటాడు ఆయన. ముందుగా వాయుదేవుడిని పంపిస్తాడు. వాయువుని పంపించి ఆయన అంటాడు, ఇదిగో అక్కడెక్కడో నాకు స్వరం వినపడుతోంది, ఆ స్వరానికి ఎవరు అధిష్టానమై ఉన్నారో, ఎవరు అధిదైవమై ఉన్నారో వాళ్ళని వెళ్ళి కనుక్కొని రా అని పంపిస్తాడు. పంపించగానే వెంటనే ఈ వాయువు వెళ్ళి అక్కడ దివ్యమైన ప్రకాశం, తను చూడ్డానికి కూడా దుర్నిరీక్ష్యమైనటువంటి రూపంతో ఉన్న ఒక పెద్ద వెలుగు కనపడితే ఆ వెలుగులో నుంచి ఈ శబ్దం వచ్చిందని గుర్తించినటువంటి వాయుదేవుడు ఆ ఎదురుగా ఉన్న వెలుతురు దగ్గర అడుగుతాడు, ఇక్కడ ఇంద్రుడికి వినపడేటట్లు శబ్దం చేసింది నీవేనా అంటాడు. అవును అంటుంది అక్కడున్న దివ్య శక్తి. అప్పుడు ఆ శక్తి అంటుంది, నువ్వెవరు అని అడుగుతుంది. దానికి ఆయన, నేను వాయుదేవుణ్ణి, నేను ఏ వస్తువునైనా సరే బాగా విపరీతంగా ఎగిరించగలను, నాతో పాటుగా తీసుకుపోగలను, నాకంతటి శక్తి ఉంది అని ప్రగల్భాలు పలుకుతాడు వాయుదేవుడు. దాంతో ఆ దివ్యశక్తి అంటోంది, అయ్యా నీ ప్రాభవం ఎంతటిదో ఇప్పుడు ఒక పరీక్ష పెడతాను, నేను ఒక గడ్డి పరకను అక్కడ పెడతాను, నీ ప్రయత్నం ద్వారా దాన్ని కదిలించు అంటుందండి ఆ శక్తి. అంటే వెంటనే వాయుదేవుడు ఏం చేస్తాడు, తన ప్రచండ వేగంతో ఆ గడ్డిపోచని కదిలించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ గడ్డిపోచ మిగిలిన ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుందే కానీ ఆ గడ్డిపోచని మాత్రం వాయువు కదిలించలేకపోతాడు. దాంతో వాయువు తన ఓటమిని అంగీకరిస్తే, సరే నాయన ఇప్పుడు నీ శక్తి ఏమిటో నీకు అర్థమైంది కదా, నువ్వు వెళ్ళు అని పంపించేస్తోంది ఆ మహాశక్తి. అలా వెళ్ళిన తర్వాత ఇంద్రుడి దగ్గర తల వంచుకుంటాడు వాయుదేవుడు. దాంతో అగ్నిదేవుడు అంటాడు, చేతగాని వాయుదేవుడిని పంపించావేవయ్యా, నన్నే ముందర పంపించాల్సింది, నేను మొత్తం భస్మం చేసిందును, ఇప్పుడు ఆ శక్తి ముందర నా ప్రాభవం ఏంటో చూపిస్తానని అగ్నిదేవుడు బయలుదేరాడు. అగ్ని దగ్గర కూడా అదే సంభాషణ. అప్పుడు అమ్మ ఏమంటోంది, నాయన నువ్వు ప్రపంచం మొత్తం కాల్చక్కర్లేదు, ఈ గడ్డిపోచని కాలిస్తే చాలు, నీ వైభవాన్ని నేను అంగీకరిస్తాను అన్నది అమ్మ. ఆ శక్తి అన్నమాట. వెంటనే అగ్నిదేవుడు తన వైభవంగా మంటని ప్రారంభం చేస్తే, ప్రజ్వలిల్లేటట్లుగా తన శక్తిని విజృంభింపజేస్తే అంతా తగలబెడతాడే కానీ ఆ గడ్డిపోచను మాత్రం అంటలేకపోతాడు. దాంతో అగ్నిదేవుడు కూడా తన అశక్తతని నిరూపణ చేసుకొని అక్కడ అమ్మ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ తిరిగి ఇంద్రుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు వరుణదేవుడు పెడతాడు, నేను అంతటిని తడిపేస్తాను, మొత్తాన్ని సుడిగుండంలో లయం చేసుకుంటాను, నేను ఎంత దూరమైనా సరే వెళ్ళగలనని అక్కడ వరుణుడు పెడతాడు. వరుణుడు కూడా అమ్మవారి ముందర ఆ గడ్డిపోచను తడిపితే చాలు అని అమ్మ ఒక నియమం పెడితే, వరుణుడు తడపడానికి ప్రయత్నం చేస్తాడే కానీ అన్నింటినీ తనలో కలుపుకొని సుడిగుండాలుగా తనలో నింపుకుంటాడు కానీ ఆ గడ్డిపోచను మాత్రం తాకలేకపోతాడు. దాంతో వరుణుడు కూడా తన అసక్తతని అమ్మవారి దగ్గర ప్రదర్శించి తిరిగి ఇంద్రుడి దగ్గరకు వచ్చాడు అని మనకు దేవీ భాగవతంలో ఓ చిన్న ఉపమానం, అంటే అమ్మ యొక్క శక్తి ఎంత గొప్పది అని చెప్పడానికి అది ఒక నిదర్శనంగా చెప్తారన్నమాట దేవీ భాగవతంలో. ఇప్పుడు మీరు అమ్మ అంటే అనంతమైనటువంటి శక్తి, చెయ్యి ఇలా కదలడానికి కారణమైంది, కాలు నడవడానికి కారణమైంది, అన్నం తినడానికి కారణమైంది, లోన అరగడానికి కారణమైంది, తిన్నటువంటిది ఏ అవయవానికి ఏ శక్తి రూపంలో ఎలా అందాలో ఒక నిర్ణయం చేయించేటువంటి శక్తి, అలాగే తిన్న తరువాత వచ్చేటువంటి మలం ఎలా బయటకు విసర్జింపబడాలి అని నిర్ణయించిన శక్తి ఏదైతే ఉన్నదో ఆవిడే ఆదిపరాశక్తి. అదే దేవీ రూపంతో చెప్పబడింది అన్నమాట దేవీ భాగవతంలో. కాబట్టి అటువంటి అమ్మని ఇప్పుడు మనం సృజించాలి. ఎట్లాగా? బ్రహ్మదేవుడు అన్నాడు, నాలో నుంచి ఒక దివ్య తేజస్సును పంపిస్తున్నాను, ఆ తేజస్సుతో ఇదిగో నాలో ఉండే శక్తి ఆ రూపంగా వస్తోందని ఎప్పుడైతే బ్రహ్మగారు చెప్పారో ఒక ఎర్రని వెలుగు వచ్చిందండి బయటికి. బ్రహ్మదేవుడిలో నుంచి ఎర్రటి కాంతిపుంజం బయలుదేరి కాస్త చల్లగా, కొద్దిగా వేడిగా, కనులకు విందుగా, వెలుగులకు పసందుగా అమ్మవారి యొక్క స్వరూపం బ్రహ్మదేవుడిలో నుంచి శక్తి రూపంతో వచ్చి బయటకు వచ్చేసింది. ఆ దివ్యమైన తేజస్సును చూసి హరిహరులు కూడా ఆశ్చర్యపడ్డారటండి. హరి అంటే విష్ణువు, హరుడు అంటే పరమశివుడు.
అంటే బ్రహ్మలో ఉండేటువంటి తేజస్సు ఇంత గొప్పదా అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. తరువాత రుద్రుడి శరీరంలో నుంచి ఒక తేజస్సు వచ్చింది బయటికి. ఆయనలో ఉండేటువంటిది సంహార శక్తి. అది ఎలా ఉంది? వెండి రంగులో నుంచి బయటికి వచ్చి చూడడానికి భీకరమైనటువంటి రూపంతో ఈ దేవతలకు కూడా అందనటువంటి వింతగా కనిపిస్తూ ఓ స్వరూపంగా బయటకు వచ్చి బ్రహ్మగారి ఏదైతే బ్రహ్మగారి శక్తి ఉందో ఆ శక్తిలో ఈ శివుడి శక్తి కూడా కలిసిపోయింది. వెంటనే అక్కడ పరమేశ్వరుడు ఆ రంగును చూచి ఎప్పుడైతే ఈ ఇంత వెలుగున్నదా అని హరుడు కూడా తన యొక్క తేజస్సుని పంపించాడు. కేశవుడు అంటే నారాయణుడు, ఆయన కూడా తన శక్తిని పంపిస్తే అది అనేక రకాలైనటువంటి వెలుగులతో సాత్వికమైనటువంటి తెలుపు రంగుతో అది బాగా విశేషమైన కాంతిపుంజంగా మారి ఈ 3 రంగుల్లో మిళితమైంది. అంటే బ్రహ్మగారిలో ఉండేటువంటి ఎరుపు రంగు, అలాగే ఈశ్వరుడిలో ఉండేటువంటి కాస్త వెండి రంగుతో ఉండేటువంటి రంగు, శుద్ధ సాత్వికమైనటువంటి విష్ణువు యొక్క రంగు కలిసి అది ఒక 3 త్రిమూర్తుల యొక్క తేజస్సు అంతా కలిసి ఓ రూపంగా అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? తనలో నుంచి అనేకమైనటువంటి రంగులన్నీ కలబడి ఒక రూపంగా తయారు చేసి అమ్మవారిగా వచ్చేట్టుగా అతనికి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఇక అమ్మవారికి 18 భుజాలు ఉన్నాయండి. ఏమిటా 18 భుజాలు అంటే 5 పంచభూతాలు, 5 పంచ తన్మాత్రలు, ఆ తరువాత మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 5, 5, 10. తరువాత అష్టవిధ ప్రకృతులు అని చెప్తాడు భగవద్గీతలో. భూమి, ఆపో, అనలో, వాయు, ఖం, మనో, బుద్ధి ఏవచ అహంకార ఇతియమ్మే భిన్నా ప్రకృతి రష్టదా. నా మాయ 8 విధాలుగా ఉంది అని చెప్తాడు కృష్ణయ్య భగవద్గీతలో. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు 10, ఆ తరువాత అష్టవిధ ప్రకృతులు 8, మొత్తం కలిసి 18 భుజ అయింది అమ్మ. 18 చేతులతో అమ్మవారి యొక్క భుజాలు ఏర్పడ్డాయి. అమ్మవారి యొక్క ముఖం ఎలా ఉంది? చంద్రబింబం లాంటి నెమ్మోముతో ఉంది అన్నాడు దేవి భాగవతంలో. మనకు లలితా సహస్రనామంలో కూడా అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, అమ్మవారి యొక్క నుదురు ఎలా ఉంటుంది అని అడిగితే అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అన్నాడు. వసిన్యాది వాగ్దేవతలు చక్కగా మనకు లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క నుదురుని అలా పోల్చారు. అంటే అర్థం ఏమిటంటే మానవుడు ఎక్కడైనా తన భావాన్ని దాచుకోగలుగుతాడు కానీ ముఖంలో మాత్రం దాచుకోలేడండి. ఎందుకంటే ఆ ముఖ కవళికల్ని బట్టి కోపంతో ఉన్నాడా, ప్రేమతో ఉన్నాడా, ఇంకేదో జరిగిందా అనేది అతను బయటికి చెప్పకుండానే మనం చెప్పగలం. కానీ అమ్మవారి నుదురు ఎలా ఉంటుందంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది అని చెప్పింది పోలిక. అష్టమి నాడు చంద్రుడు అంటే మనకి 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షం. శుక్లపక్షంలో కళలు పెరుగుతూ ఉంటాయి. అంటే అమావాస్య వెళ్ళిపోతుంది, పాడ్యమి, విధియ, తదియ అంటూ కళలు పెరుగుతూ ఉంటాయి. సరిగ్గా అష్టమి వచ్చేటప్పటికి అది మధ్య తిథి అన్నమాట. అంటే శుక్లపక్షంలో అష్టమి అనేటువంటిది మధ్య తిథి. ఇక కృష్ణపక్షం వచ్చేటప్పటికి కళలు తరుగుతూ ఉంటాయి. అంటే పౌర్ణమి వెళ్ళిపోతుంది, అమావాస్య గడియలు వస్తూ ఉంటాయి, ఇలా పాడ్యమి, విధియ అని మళ్ళీ మామూలుగా ఆ కృష్ణపక్షంలో మొదలవుతూ ఉంటాయి. అలా అష్టమి వచ్చిందనుకోండి అది సరిగ్గా మధ్య తిథి అన్నమాట. అంటే మధ్యలో ఉండేటువంటి తిథికి మార్పు ఉండదు. మీరు కృష్ణపక్ష అష్టమి నాడు చంద్రుని చూసినా, శుక్లపక్ష అష్టమి నాడు చంద్రుని చూసినా ఆ చంద్రుడిలో మార్పు ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడూ సగమే ఉంటుంది గనక. మరి అమ్మవారి నుదురు ఎలా ఉంటుందట అంటే రాక్షసుని చూచినంత మాత్రం చేత వీళ్ళని తుంచేయాలి, వీళ్ళని చంపేయాలి, వీళ్ళు క్రూరులు అనేటువంటి భావన అమ్మ ముఖంలో ఉండదటండి. అలాగే బిడ్డను చూసినప్పుడు ఏ అనురాగంతో చూస్తుందో రాక్షసుల పట్ల కూడా అలాంటి ఆలోచన కలిగిందే అమ్మ. మరి ఎందుకు దునుమాడాల్సి వచ్చింది అమ్మ అంటే వాడిలో ఉండేటువంటి గుణాన్ని బట్టి. లోకంలో చూడండి, మనం కూడా కొన్ని సందర్భాల్లో ఈ గుణం ఇతడిలో లేకుండా ఉంటే బాగుండును కదా. రామాయణంలో సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు రావణాసురుడిని చూశాడండి. చూడగానే ఏమనుకున్నాడు? వీడిని చంపేయాలి, మా రాముడు ఎప్పుడు వచ్చి ఇతన్ని కోదండంతో కొడతాడో అని అనుకోలేదండి ఆంజనేయుడు. ఏమనుకున్నాడు? ఆహా, వీడి రూపం ఎంత గొప్పది,
రాముణ్ణి చూసిన నేను కూడా వీడి రూపాన్ని పొగుడుతున్నానంటే కాస్త రూపంలో రాముడితో సరిపోయేట్లుగా ఉన్నట్టనే కదా అర్థం. ముల్లోకాల మీద నిరంతరం దండయాత్రకు పోతూ ఉండే వీరి పరాక్రమం ఎంత గొప్పది. రాముడి పరాక్రమాన్ని చూసిన నేను ఇతడి పరాక్రమాన్ని పొగుడుతున్నానంటే పరాక్రమంలో కూడా రాముడితో పాటుగా ఉండేవాడే కదా. అలాగే నిరంతరము ఇలా వేదాన్ని అధ్యయనం చేస్తూ ఇంత గొప్ప స్థితిలో ఉండి ఇంత తేజస్సుతో ఉండి ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి రావణాసురుడు ఎంత టీవీగా కూర్చున్నాడు ఆ సింహాసనం మీద. రాముడిని చూసిన నేను ఇతడి పరాక్రమాన్ని ఇతడి తేజస్సుని పొగుడుతున్నానంటే రాముడు కూడా సరిపోతాడు, రాముడితో పాటుగా ఉండే లక్షణం కలిగిన వాడనే కదా అర్థం అని ఇలా భావన చేసి చివరిగా ఒక మాట అంటాడండి ఆంజనేయుడు. అసలు రావణాసురుడి నాశనానికి రాముడి యొక్క గొప్పదనానికి ఒక్కటే కారణం, రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు, రావణాసురుడు అధర్మాన్ని పట్టుకున్నాడు. రావణాసురుడిలో ఈ అధర్మం లేకుండా ఉంటే రాముడితో పాటుగా ఉండవలసిన స్థితిని పొందేవాడు కదా అని ఆంజనేయుడు అంతటి వాడు అనుకున్నాడు సుందరకాండలో. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మహాత్ముల దృష్టి ఎప్పుడూ కూడా వీడు చెడ్డవాడు కదా, వీడిని ఏదో చేసేయాలి, వీడు దుర్మార్గుడు కదా, వాడిని చంపేయాలి అనుకోరండి. వాడిలో ఉండే ఈ గుణాలు లేకుండా ఉండి మంచిగా బ్రతికితే బాగుండేది కదా అనుకుంటారే కానీ వాడిలో దుష్టగుణాన్ని చూచి వీడిని ఏదో చేయాలనే క్రౌర్యం అనేది మహాత్ములకి ఉండదు. అందుకనే ఏం చెప్పారు మహాత్ముల లక్షణాల్లో అంటే, ఎవడైతే తనకు అపకారం చేస్తాడో అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం ఎవరు తలపెడతారో వారే మహాత్ములంటే. అందుకే రామచంద్రుడు అంతటి మహానుభావుడు రావణాసురుడు యుద్ధరంగంలో ప్రవేశించినప్పుడు, సారథి చచ్చిపోయినప్పుడు, రథం లేనప్పుడు, ఆయుధాలు తన దగ్గర లేనప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నాడు? రావణ, బాగా అలిసిపోయావు, రేపటి రోజున మంచి రథం వేసుకొనిరా, మంచి సారథిని వెంట పెట్టుకొనిరా, మంచి బాణాలు విల్లులు తీసుకొనిరా అని పంపించాడు. అంటే ఇక్కడ రాముడిలోనే గనక క్రౌర్యం ఉండి రావణాసురుడు చావడమే గనక ప్రధానమైతే ఆ స్థితిలో రావణాసురుడిని కొట్టుండేవాడు. ఎందుకు కొట్టలేదు అంటే వాడెప్పటికైనా మారతాడనేటువంటి ఒక అవకాశం. అయితే అవకాశాన్ని చేతగానితనంగా తీసుకున్నారు రాక్షసులు. దేవతలు ఓడిపోవడం ఏంటండి? ఇంతమంది దేవతలు కలిసి వచ్చి మహిషాసురుడి మీద ఓడిపోవడం ఏమిటి అంటే ఒక అవకాశం ఇస్తున్నారన్నమాట. వాడిని గురించి వాడు తెలుసుకోవడానికి, వాడు చేసిన దోషాన్ని వాడు గుర్తించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. కానీ మహిషాసురుడు మొదలైన వాళ్ళు ఏమనుకుంటారంటే, అసలు దేవుడనేవాడు ఉంటే ఇదిగో ఈ స్థితి నాకు వచ్చి ఉండేదా? దేవుడనేవాడు అసలు లేడు. లోకంలో నేను చూపించే పరాక్రమమే గొప్పది, నేను అనుభవించే కామమే గొప్పదని వాళ్ళు ఆ అరిషడ్ వర్గాన్ని ఇంకా పెంచుకొని దేవతల చేతుల్లో వధని పొందారే తప్ప వాస్తవానికి దేవతలకు వాళ్ళని చంపడమే పని కాదండి. చాలామంది అండి ఏమంటారంటే, నరసింహస్వామి ఎందుకు వచ్చాడు అని అడిగితే ఏం చెప్తారండి? నరసింహావతారం ఎందుకు వచ్చింది అని అడిగితే మీరు ఏం చెప్తారు? హిరణ్యకశ్యపుడిని చంపడానికండి అంటారు కదా. కృష్ణుడు ఎందుకు వచ్చాడంటే ఏం చెప్తారు? కంసుడిని చంపడానికండి అంటారు కదా. కానీ వాస్తవానికి మీరు భాగవతం కథలు చదివితే నారాయణుడు అంతటి వాడు ఒక రాక్షసుణ్ణి చంపడానికి ఒక అవతారం ఎత్తి రావాలా చెప్పండి? ఆయన ఒక్కసారి ఆ లోకంలో కూర్చొని తన సుదర్శనాన్ని పంపించి ఫలానా దుర్మార్గుడు లోకకంటకుడిగా మారాడు, వెళ్ళి సంహరించి మరలా నా చేతికి చేరు అని సుదర్శనానికి ఒక మాట చెప్తే చాలు కదండి. ఆ సుదర్శనం వెళ్ళి వాడి శిరస్సుని ఖండించి మళ్ళీ తన చేతికి వచ్చేస్తుంది. అంటే భగవంతుడి కాన్సెప్ట్ చంపడం కాదు. మరి ఎందుకు వచ్చాడు ఆయన? ప్రహ్లాదుని ధరించడానికి. భాగవతంలో ప్రహ్లాదుడు తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడండి. నారాయణమూర్తి నరసింహస్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన గడ్డం పట్టుకొని ఒక మాట అంటాడు భాగవతంలో, ప్రహ్లాద, మీ నాన్నగారు నిన్ను హింసించేటప్పుడు, నిన్ను బాధలు పెట్టేటప్పుడు నేను వచ్చి నిన్ను రక్షించడంలో ఏమాత్రం కాస్త ఆలస్యమై నీ శరీరానికి గనక బాధ కలిగి ఉంటే నన్ను క్షమించు అని అడిగాడండి నారాయణమూర్తి. అంటే ఒక భక్తుడిని భగవంతుడు క్షమించమని అడిగిన సంఘటన భాగవతంలో ఉంటుంది. అదే ప్రహ్లాద చరిత్రలో ఇంకో సంఘటన ఉంటుందండి. ప్రహ్లాదుడు చూస్తుండగా హిరణ్యకశ్యపుడు గర్భాన్ని చీల్చిన నరసింహస్వామి ఆ గోళ్లతోటి వాడి రక్తం మొత్తం బయటికి తోడేస్తాడు, పేగులు మొత్తం ఖండితం చేస్తాడు, మాంసాన్ని మొత్తం ముక్కలుగా కోసేస్తుంటాడు. ప్రహ్లాదుడు అది చూచి అడిగాడు, ఏమయ్యా హిరణ్యకశ్యపుడు చచ్చిపోయాడు కదా మా నాన్నగారు, ఇంకా పొట్టను అలా కెలుగుతున్నావు, ఆ లోపలుండే పేగులు తీస్తున్నావు, మాంసాన్ని కోస్తున్నావు, నీ కోపం ఇంకా చల్లారలేదా అన్నాడు.
దానికి నారాయణుడు అన్నాడు, అసలు మీ నాన్నగారి మీద నాకు కోపం ఎందుకయ్యా ప్రహ్లాద, కానీ ఎందుకోసం ఇలా చేస్తున్నానంటే నీలాంటి జ్ఞానరత్నాలు ఇంకా ఏవైనా వీడి పొట్టలో ఉన్నాయేమో వెతుక్కుంటున్నాను అన్నాడండి నరసింహస్వామి. అది నరసింహస్వామి అంటే. అంతేగాని రాక్షసుల్ని చంపడానికి ఒక అవతారం అక్కర్లేదండి స్వామికి. ఎందుకు వస్తున్నాడు ఆయన? మనల్ని ధరించడానికి. భగవద్గీతలో కూడా శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి మనం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అంతేగాని వినాశాయ చ దుష్కృతాం ముందు పెట్టి పరిత్రాణాయ సాధూనాం తర్వాత పెట్టలేదు నారాయణుడు. పరిత్రాణాయ సాధువున ముందు పెట్టాడు, తర్వాత వినాశాయ చ దుష్కృతాం అన్నాడు. అంటే తన అవతార ప్రయోజనం ఏమిటి? సాధు రక్షణ. ఎక్కడ సాధువులకు బాధ కలుగుతోందో, ఎక్కడ భగవద్భక్తులకి అన్యాయం జరుగుతోందో ఆ సమయంలో అటువంటి దుష్టత్వానికి కారణమైన దుష్టుల్ని తెగటార్చడానికి నేను ఆయాకాలంలో అవతరిస్తూ ఉంటానని స్వామి చక్కగా చెప్పాడన్నమాట. కాబట్టి ఇక్కడ అమ్మ అవతారం ధరించిందన్నా, ఇంతమంది దేవతలు కలుస్తున్నారన్నా మహిషాసురుడికి ఒక ఆలోచన రావాలి. అసలు విచిత్రం ఏంటో తెలుసా అండి? ఏ వరమైతే బ్రహ్మ ద్వారా పొందాడో ఆ బ్రహ్మగారి మీదకే యుద్ధానికి పోవడం మహిషాసురుడి లక్షణం. మహిషాసురుడు ఎలాగైతే వరమిచ్చిన దేవుడి మీదకే యుద్ధానికి వెళ్ళాడో మనం కూడా దేహం దేవుడిస్తే ఆ దేవుడు లేడని మనమే మనోడితో అంటున్నాం. ఇప్పుడు మహిషాసురుడికి మనకు పెద్ద తేడా ఏముంది చెప్పండి? వాడు బ్రహ్మ దగ్గర వరాన్ని పొంది బ్రహ్మ మీదకే వెళ్ళాడు. బ్రహ్మ మీదకి వస్తున్నా కానీ అయ్యో నాకు ఇతడు వరం ఇచ్చాడే, నాకు ఆడదాని వల్ల నువ్వు మరణించేటువంటి అవకాశం ఉందని ఒక అవకాశం ఇచ్చిన మహానుభావుడే, కనీసం ఎన్నైనా గౌరవిద్దామనే బుద్ధి మహిషాసురుడికి లేదు. అంటే మహిషము అజ్ఞానం అంటే అర్థం ఏమిటంటే తన శ్రేయస్సుని కోరేవారెవరో గుర్తించక వారి యందు కూడా దుర్మార్గంగా ప్రవర్తించే లక్షణం ఎవరికి ఉంటుందో వాడే మహిషాసురుడు అన్నమాట. అప్పుడు ఇంతమంది అమ్మవారి యొక్క ఈ చంద్రబింబం వంటి నెమ్మటండి. అమ్మవారి ముఖం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అంటే దుష్టుల పట్ల, తనని ఆరాధించేటువంటి భక్తుల పట్ల మార్పు లేనటువంటి ముఖం కలిగింది అమ్మ. నల్ల కలువుల వంటి నయనాలు. అమ్మవారికి విశాలాక్షి అని పేరుందండి. విశాలాక్షి అంటే అర్థం ఏమిటి? విశాలాక్షి అంటే పెద్దవైన కన్నులు కలిగింది అని ఒక అర్థం ఉంది. విశాలాక్షి అంటే ఇంకొక అర్థం ఏమిటంటే విశ్వమంతా తన కన్నే పరచుకున్న తల్లి ఎవరున్నారో ఆవిడ విశాలాక్షి. ఇప్పుడు మీరు ఇంట్లో ఏ కార్యం చేసినా, గోడ ప్రక్కన ఏ కార్యం చేసినా, ఎవరు లేరు కదా అని లైట్లు ఆపేసుకొని మీరు పాడు పని చేసినా, ఎవరూ చూడడం లేదు కదా అని చెప్పి ఇంకేదో చెయ్యకూడని కార్యం చేసినా విశ్వనేత్రమైన అమ్మ చూస్తుంది సుమా. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే అమ్మకి విశాలాక్షి అని పేరు. రాముడి కళ్ళు కూడా అలా ఉంటాయటండి. రాముడి కళ్ళు కూడా అలా ఉంటాయి. చూడండి, మనకి రామాయణంలో, బాలరామాయణంలో కొన్ని లీలలు చెప్తారు. దశరథ మహారాజు గారి దగ్గరికి రాముడు వచ్చాడండి. వచ్చి ఏమన్నాడు? నాన్నగారు నన్ను వీళ్ళు ఆటలోకి రాణించుకోవడం లేదు, కాస్త మీరు సిఫారసు చేయండి అని అన్నాడటండి రాముడు. దానికి రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవా చెప్పండి. పిల్లల్ని పిలిచాడు దశరథుడు. పిలిచి, ఏమయ్యా మా పిల్లాడిని ఎందుకు మీరు ఆటలోకి మీరు ప్రవేశం చేయనివ్వటం లేదు, మా పిల్లాడిని కూడా చేర్చుకోవచ్చు కదా ఆటలో అని అడిగాడు దశరథుడు. దానికి వాళ్ళు అన్నారు, మేము ఆడే ఆట రాముడికి మేము ఆ ఆటలోకి ప్రవేశించడానికి ఒక అడ్డంకి ఉంది స్వామి అన్నారటండి. ఎవరు? ఆ పిల్లలు. ఏం ఆట ఆడుతున్నారు మీరు అని అడిగాడు దశరథుడు. దానికి వాళ్ళు అన్నారు, దాగుడు మూత దండాకోర అని ఆట ఉంటుంది కదా, కళ్ళు మూసుకొని ఇలా ఇలా మారండోయ్, తేరండోయ్, అక్క చెల్లెళ్ళు మారండోయ్, అన్నా తమ్ముళ్ళు మారండోయ్ అని మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, ఆ ఆట ఆడుతున్నారటండి వాళ్ళు. అప్పుడు దశరథుడు అన్నాడు, ఆ ఆట ఆడితే మా అబ్బాయిని చేర్చుకోవడానికి మీకేమిటి ఇబ్బంది అన్నాడు. రాముడు కూర్చుంటే రాముడి కళ్ళు కనపడకుండా మూయడానికి సరిపోయినంత చేతులు మా దగ్గర లేవు అన్నారటండి వాడు. అది రాముడి కళ్ళు మూయడానికి సరిపోయినంత చేతులు లేవట వాళ్ళకి. అంటే అర్థం ఏమిటి? భగవంతుడి కన్ను కప్పి నువ్వు ఏ కార్యం చేయలేవు అని చెప్పడం. ఇక్కడ అమ్మవారు విశాలాక్షి ఎందుకయ్యారు? ఇవన్నీ అమ్మవారి నామాలేనండి. అమ్మవారు శతాక్షి, సహస్రాక్షి. అమ్మవారు అనేకమైనటువంటి కళ్ళు కలిగినది. అలా ఎందుకుంటుంది అమ్మ అంటే మనం ఆంతరింగికంగా కానీ మానసికంగా కానీ ఏదనుకుంటున్నా కానీ దాన్ని గుర్తించగలిగింది అమ్మ.
చూడండి, భార్య మనస్సులో ఏముందో భర్తకు తెలియదు, భర్త మనస్సులో ఏముందో భార్యకు తెలియదు. కానీ అందరి మనస్సుల్లో ఏముందో అమ్మకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఆవిడ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్తర శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఒక్కసారి లలితా సహస్రనామంలో అమ్మవారి నామాలు చదివితేనండి ఎదురుగా తల్లి వచ్చి కూర్చుంటుందండి. అంతే. మనం భావన చెయ్యాలి, నా తల్లి ఇలా కూర్చుంది, మా అమ్మ ఇలా కూర్చుంది జగన్మాత అని అలా చదవాలి. కానీ ఏదో అక్షరాలు చదువుతూ పరిగెట్టేసామనుకోండి, చదివిన పుణ్యం వస్తుందేమో కానీ అనుభవించినటువంటి ఆనందం అయితే కలగదు. చదివితే పుణ్యం వస్తుందండి, లలితా సహస్రనామం చదివితే పుణ్యం వస్తుంది. కానీ అనుభవిస్తే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. అమ్మ ఆనందప్రదాయిని. కాబట్టి అమ్మవారి నామాలు చదివేటప్పుడు నా తల్లి ఎంత బుజ్జిగా వచ్చి కూర్చుందో. 2 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి 10 ఏళ్ల అమ్మాయికి పూజ చేస్తారండి దేవీ నవరాత్రుల్లో. 10 సంవత్సరాలు దాటిన అమ్మాయిని కుమారి పూజకు పిలవరు. 2 ఏళ్ల అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేస్తారు. ఎవరిని పూజించాలి అంటే, ఎవరైతే మనకు సంబంధం లేదో, మన పిల్లలు కాదో, రక్త సంబంధం కాని పిల్లల్ని పిలవాలండి. అంతేగాని ఇప్పుడు కుమారి పూజ చేయాలి కాబట్టి బట్టలు ఎవరో పరాయిలు పట్టుకెడతారేమో, మా అమ్మాయి గారు అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయినే కుమారి పూజ కూర్చోబెడతాను, మా పట్టు రంగా మా ఇంట్లోనే ఉంటుంది, మా పట్టు జాకెట్ మా అమ్మాయికే ఉంటుంది. ఇది కాదండి కుమారి పూజ. చాలామంది వ్రతాలు చేస్తుంటారు అమ్మగారులు, అష్టలక్ష్మి వ్రతాలు, వైభవలక్ష్మి వ్రతాలు చేసి 8 జాకెట్ ముక్కలు పెట్టాలంటే ఎవరు పిలుస్తారు? మన బాబాయ్ గారు అమ్మాయి, మన తోడుకోళ్ళ గారు అమ్మాయి, మన ఇంటి పక్కన అమ్మాయి, మళ్ళీ వ్రతం చేసుకొని మనకు జాకెట్ పెట్టే అమ్మాయి, మళ్ళీ ఆ అమ్మాయి వ్రతం చేయాలి, మన జాకెట్ ముక్క మనకే రావాలి. పొరపాటున ఇదేమైనా సరే ఆ అమ్మాయి కనుక కాస్త తక్కువ రేట్లో ముక్క తెచ్చిచ్చింది అనుకోండి, ఇంటికి వెళ్ళి నాణ్యత చూస్తారు. నా ఇంటికి వస్తే 80 రూపాయలు ముక్క పెడితే, చూడు ఆవిడ ఇంటికి వెడితే 50 రూపాయలు ముక్క పెట్టింది, 30 రూపాయలు దండగా. ఇవి లెక్కలు బాగా వేస్తామండి. నిజానికి ఇలాంటి పూజలు ఎట్టండి అమ్మ కావాలనేది. ఎందుకని అమ్మ పూజ చేయాలంటే, మనం చెయ్యెత్తి ఒకళ్ళకు దానం చేయడం, త్యాగం చేయడం మన జీవితంలో చేయలేం గనక, కనీసం అమ్మవారి స్వరూపంగానైనా భావించి ఓ తల్లికి ఒక జాకెట్ ముక్కో చీర ముక్కో పెడితే సాక్షాత్ లక్ష్మీదేవి, ఆ సరస్వతి, ఆ లలితాపర భట్టారికాదేవి కట్టుకుందని మనం ఆనందపడడానికి, త్యాగాన్ని నేర్పడానికి చెప్పారండి పూజలో. మన పూజల్లో త్యాగం ఉంది, మనం పెట్టే ప్రసాదాల్లో వితరణ ఉంది. అసలు వితరణ అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు అనౌన్స్మెంట్ చేస్తారు కదా, ప్రసాద వితరణ జరుగుతుంది, అందరూ తీసుకోండి అంటారు కదా. అసలు వితరణ అంటే అర్థం ఏంటండి? తరణము అంటే దాటడం. తరణము అంటే అర్థం ఏమిటి? దాటడం. వితరణము అంటే అర్థం ఏమిటి? విశేషంగా దాటింపజేసేది అని. ఇప్పుడు దేన్ని దాటడానికండి మన ప్రయాణం? దాటగలనో లేదో సంసారము పాడతారు కదా వేదాంతంలో. చేరగనలో లేదో నీ పాదము. పాడమని అడగండి, నాకు పాటలు రావు, కానీ వింటాను కనుక చెప్తున్నాను. దాటగలనో లేదో సంసారము, చేరగలనో లేదో నీ పాదము అని మనం దేవుడి దగ్గర పాడుతున్నాం కదా. ఇప్పుడు మనం తరించాలంటే, తరణము అంటే దాటడము, వితరణం అంటే విశేషంగా దాటడము. అంటే ఇది నేను పెడుతున్నాను. చాలామంది అంటారు, ఇవాళ మా పులిహార తీసుకున్నారా అంటారు. ఏమండి, మా ప్రసాదం చేసుకొస్తామే కానీ అక్కడ కూడా నీ పోదండి. ఇలా మేము మా ప్రసాదం తీసుకున్నారా, మా పొంగల్ తిన్నారా, మా పరమాణం సేకరించారా? కాదండి, నేను రవ్వకేసరి తీసుకున్నాను. అయ్యో, రవ్వకేసరి తీసుకున్నారా? రవ్వకేసరి మన ప్రసాదం కాదండి, పరమాణం మన ప్రసాదం. ఇక్కడ కూడా నా ప్రసాదం. మళ్ళీను ఎంత మాయలో పడిపోతున్నామో చూడండి. తల్లి దగ్గరికి వచ్చినా, దేవాలయానికి వచ్చినా, ఆఖరికి భక్తులకు ప్రసాదం పెట్టేటప్పుడు కూడా నేను, నాది, నా ఇంట్లోది, ఈ భావనలు పోవడంలో మనకి ఇది పోతేనే ఉన్నదండి. వితరణ ద్వారా దాటేది కాబట్టే దాన్ని వైతరిణి అన్నారండి. విన్నారా వైతరిణి? ఎక్కడ? గరుడ పురాణంలో వస్తుంది వైతరిణి. దానికి వైతరిణి అని ఎందుకు పెట్టారు ఆ నదికి పేరు అంటే, వితరణ ద్వారా దాటేది కాబట్టి దానికి వైతరిణి అని పేరు. అంటే నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను అనే కర్తృత్వ అహంకార భావన లేకుండా మనం జీవులకు పెట్టేటువంటి ఏ త్యాగపూర్వకమైనటువంటిది ఉన్నదో దాని ద్వారా నువ్వు దాటగలిగేది కాబట్టి దాన్ని వైతరిణి అంటారండి. కాబట్టి విశాలాక్షి అమ్మవారు
ఆవిడ ఏ వైపుకైనా చూస్తోంది, అంతటా చూస్తోంది ఆ తల్లి. దాన్ని గుర్తిస్తే అమ్మవారి యొక్క మహిషాసుర మర్దనిలో ఆ కళ్ళు ఎంత విశాలంగా ఉన్నాయో మనకు అర్థమైపోతుందండి. అమ్మవారికి దొండపండు వంటి పెదవి ఉన్నదట. నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చదా అమ్మవారి యొక్క నామాల్లో ఉంటుందండి. అమ్మవారి యొక్క పెదవి, అమ్మవారి యొక్క పై పెదవి, అమ్మవారి యొక్క కింది పెదవి. భాగవతంలో చెప్తారు, దేవి భాగవతంలో, ఎవరైతే అమ్మవారి పెదవుల్ని ధ్యానం చేస్తారో వాళ్ళకు లోభగుణం పోతుందటండి. అంటే అంతా నాకే చెందాలి, అంతా నేనే కావాలి అనేటువంటి లోభగుణం పోవాలంటే అమ్మవారి యొక్క అధరాన్ని ధ్యానించాలి. అధరము అంటే అర్థం ఏమిటండి? అమ్మ వాక్కు. మానవుడికి అధరం అనేది దేనికి గుర్తు? ఏమండి, కృష్ణుడి అధరామృతం గ్రోలారట గోపికలు. కృష్ణుడి అధరామృతము ఏమండి? భువన మోహన నీవు పొడగా నగాలేని చక్షురు ఇంద్రియముల సత్వమేలా. ఏమండి, అమ్మవారు ఏమన్నారు? పురుష రత్నమా నీవు భోగింపగా లేని తనులత వలని సౌందర్యమేలా. రుక్మిణీ కళ్యాణంలో అంటుంది అమ్మ. ఇంకేమన్నది? నీ అధరామృతము బానగలేని జిహ్వకు ఫలరస సిద్ధి ఎలా అంది. ఇప్పుడు దీనికి మన వాళ్ళు ఏమర్థం చెప్తారంటే, కృష్ణుడి పెదాలు కోరుకుందండి రుక్మిణి అమ్మవారు అంటారు. ఇది బాహ్యంగా ఉండే అర్థం. కానీ కృష్ణుడి పెదవి కోరింది అంటే అర్థం ఏమిటి? కృష్ణ వాక్కునే తన జీవితానికి నడకగా కోరింది అమ్మవారు అని అర్థం. అక్కడ పెదాలు దేనికి తార్కాణం? వాక్కుకి తార్కాణం. అందుకని ఈ వాక్కుకి ఏం చెప్పారండి? ఆ కృష్ణామృత రసామృతం అనేటువంటిది ఆయన ముఖస్థుగా వచ్చింది. ఆ ముఖస్థుగా వచ్చిన దాన్ని అధరామృతము. ఆ అధరామృతాన్ని పానం చేసేటువంటిది ఏమిటండి? ఆయన చేతిలో ఉన్న వేణువు. మనకి మహాత్ములు చిన్న కథ చెప్పారండి. ఈ వేణువును చూచి గోపికలు ఒకసారి అసూయపడ్డారట. ఎప్పుడు కృష్ణుడి చేతిలోనే ఉంటుంది, కృష్ణుడి పెదవిపైనే ఉంటుంది, కృష్ణుడి బొడ్డు నెట్టి పెట్టుకొని ఉంటుంది. ఇక మేమన్నా ఇళ్ళకపోయి అన్నం తినడానికో, టీ తాగడానికో, పలహారం సేవించడానికో మేమైనా కృష్ణుడిని విడిచిపెడుతున్నాం. కానీ అసలు ఈ మురళి ఏ భాగ్యం చేసుకుంది? ఇది అసలు కృష్ణుడిని విడిచిపెట్టడం లేదు, కృష్ణుడు దాన్ని విడిచిపెట్టడం లేదు. ఏమిటా రహస్యం తెలుసుకుందాం అనుకున్నారట. తెలుసుకుందాం అనుకుంటే ఓ రోజున కృష్ణుడు నిద్ర నటిస్తున్నాడండి. ఆయనకి నిద్ర ఎందుకు ఉంటుంది? మీలో బృందావనం ఎంతమంది వెళ్ళారు? బృందావనంలో నిధివనం ఎంతమంది పోయారు? నిధివనంలో రాధమ్మ తల్లి మురళిని దాచిపెట్టిన స్థలం ఉంది, చూశారా? కృష్ణుడు మురళిని తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటుందండి మన రాధమ్మ తల్లి రహస్యం అడగడానికి. ఏమిటే మురళి, అంత బాగా కృష్ణుడికి సాన్నిహిత్యం పెరిగిపోతుంది నీలో, ఆయన నిన్ను వదిలిపెట్టడం లేదు, నువ్వు ఆయన వదిలిపెట్టడం లేదు, ఏమిటి రహస్యం అని రాధమ్మ తల్లి అడిగితే అప్పుడు ఆ మురళి చెప్పిందట, రాధమ్మ తల్లి నా లోపల ఒకసారి చూడు అన్నదటండి మురళి. వెంటనే చూసిందట రాధమ్మ తల్లి. ఏమున్నదట? మొత్తం రంధ్రాలే, ఖాళీ అండి. అప్పుడు ఆ మురళి ఏం చెప్పింది? నాలాగా నువ్వు ఖాళీ చేసుకుంటే కృష్ణుడు నిన్ను పట్టుకుంటాడు, అడ్డమైనవన్నీ లోపలికి చేర్చుకుంటే కృష్ణుడు నిన్ను విడిచిపెడతాడు. ఇప్పుడు అన్నీ ఖాళీ చేసుకోవాలండి. మనకుండేవన్నీ ఇప్పుడు చూడండి, గదంతా నిండిపోతే ఏం చేస్తాం? ఖాళీ చేస్తాం. అవసరం లేనివి తీసేస్తాం, అవసరమైనవి మన దగ్గర అట్టి పెట్టుకుంటాం. అలా ఉంటేనే మనకి భగవంతుడు చేరతాడు. కాబట్టి భగవంతుడు చేరాలంటే ఏం చేయాలి? భగవంతుడు పట్టడానికి అడ్డమైన దాన్ని తీసేయాలి. ఇప్పుడు మీరందరూ ఫోటోలు తీస్తున్నారు కదా సెల్ ఫోన్లలో, బాగా మెమరీ నిండిపోతుందండి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారిని ఫోటో తీయాలనుకున్నారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఏం చెప్తుంది? దేర్ ఈజ్ నో స్పేస్ అంటుంది. దేర్ ఈజ్ నో స్పేస్, డిలీట్ సమ్ ఐటమ్స్. అంతేనా? దయచేసి నేను ఇందులో ఆ రామకృష్ణ పరమహంస గారిని పట్టడానికి నా దగ్గర ఖాళీ లేదు, మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని తొలగించుకోండి అని చెప్తుందండి. నోరు లేని సెల్ ఫోన్ చెప్తుంది. అడ్డమైన ఫోటోలు సెల్ ఫోన్లో ఉంటే రామకృష్ణ పరమహంస గారు ఈ ఫోటోలు పట్టరు అని. సెల్ ఫోన్ కొన్న జ్ఞానం లేకపోయింది మనకి. నోరు లేని సెల్ ఫోన్ చెప్తుంది డిలీట్ సమ్ ఐటమ్స్. భగవంతుడు కూడా చెప్తున్నాడు డిలీట్ సమ్ ఐటమ్స్. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య గుణాలు ఇవన్నీ కూడా డిలీట్ ఇట్టి మీరు తొలగించండి. ఎప్పుడైతే దీన్ని తొలగిస్తారో నా ఎంటరింగ్ జరుగుతుంది, నా ఎంట్రన్స్, భగవంతుడు మనలోకి ప్రవేశిస్తాడు. అందుకనే మురళి ఖాళీ అయింది కాబట్టి పరమాత్మ చేత్తో పట్టుకున్నాడు. మురళికి ఇంకో లక్షణం ఉందండి. ఏమిటా లక్షణం? కృష్ణుడు పెదవి మీద పెట్టుకుంటేనే పలుకుతుంది మురళి. అలాగే మన నోటి నుంచి వచ్చే మాట భగవత్ సంబంధమైతేనే మనం భగవంతుడికి ఇష్టమైన వాళ్ళం అవుతాం.
అంతేగాని గంటన్నర సత్సంగం చేస్తానండి, మిగిలిన 22.5 గంటలు ప్రాపంచిక విషయాలు మాట్లాడతాను అంటే అది ఇక్కడ ఆధ్యాత్మికానికి సరిపడదు. నువ్వు ఏది చేస్తున్నా ఎలా ఉన్నా పరమాత్మని అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఆ పెదవుల్ని ధ్యానిస్తే మనకేం కలుగుతోంది? మనకుండే అజ్ఞానం తొలగుతుంది, మనకుండే లోభగుణం తొలగిపోతుంది. అమ్మవారికి కిందామరల వంటి అరచేతులటండి. అమ్మవారికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? లేత గులాబీ రంగు చేతులటండి మన అమ్మవి. రామాయణంలో చెప్తారు, ఏది మనకు తలంబ్రాలు పోసేటువంటి సందర్భంలో సీతమ్మ తల్లి ఇలా తలంబ్రాలు తీసుకుంటే అవి ఎర్రగా కనిపించాయట, గులాబీ రంగుగా ఉన్నాయట. తెల్లటి ముత్యాలు గులాబీ రంగులోకి ఎందుకు వచ్చాయంటే మా అమ్మ పద్మినీ జాతి స్త్రీ కనుక, పద్మినీ జాతి స్త్రీకి ఉండేటువంటి లక్షణం అరచేతులు గులాబీ రంగుతో ఉండడం కనుక ఆ గులాబీ రంగు ముత్యాలకు చేరి ఆ ముత్యాలు గులాబీ రంగు అయ్యాయి అన్నారు. మరి అలా ముత్యాల రంగుతో ఉన్నదాన్ని రాముడి శిరస్సు మీద పోసిందట మన అమ్మవారు. ఇప్పుడు ఆ ముత్యాలు ఏమయ్యాయట? మళ్ళీ తెల్లదనాన్ని సంతరించుకున్నాయట. ఎందుకు తెలుపు వచ్చింది అంటే ఆయన తలపాగాని ధరించాడట, క్షత్రియుడు కదా రామచంద్రమూర్తి. అందువల్ల తెల్లని తలపాగా ధరించినందువల్ల ఆ తెలుపుదనం ఈ తెలుపుదనానికి చేరి మరింత తెలుపుదనంగా ప్రకాశిస్తూ రాముడి యొక్క శిరస్సు మీద నుంచి అలా జారుతున్నాయట ముత్యాలు. అలా జారుతున్న ముత్యాలు ఇంద్రనీలమణులయ్యాయి అన్నారు. ఎందుకని అలా కనిపించాయంటే చాలామంది కవులు అన్నారు, రాముడు నల్లవాడు కదా అందుకని రాముడి శరీరాన్ని చేరి అవి నీలమేఘపు రంగుని సంతరించుకున్నాయంటే సీతమ్మ అంటుందట, మీ ఆయన్ని అనుకోండి కావాలంటే నల్లాడని, మా ఆయన్ని మాత్రం అంటే ఒప్పుకొని అంటుందటండి అమ్మ. మీ ఆయన్ని అనుకుంటే అనుకోండి, మా ఆయన అనడానికి మీకేమిటి హక్కు? కాబట్టి అప్పుడు అమ్మని అడిగారట చిలికెత్తెలు, ఏమ్మా ఆ ముత్యాలు ఎందుకనమ్మా నీలమేఘపు రంగులు అలా కింద పడ్డాయంటే అప్పుడు అమ్మవారు కొత్త ఉపమానం చెప్పారండి. అక్కడ అనుకున్నాడట రామయ్య, ఈ తలంబ్రాలు పోసుకునే వేడుక భలే ఉందే, మా లోకంలో ఎప్పుడూ నాకు ఇలాంటి వేడుక జరగలేదు, ఈ పడే ముత్యాలు ఎలా జారుతున్నాయా అని తన కనుగుడ్లుని పైకెత్తి చూస్తున్నాడటండి. ముత్యాలు జారేటువంటి విధానాన్ని రాముడు కనుగుడ్లు పైకెత్తి చూస్తే ఆ కనుగొడ్లులో ఉండేటువంటి ఆ నలుపు రంగు ముత్యాలకు చేరి నీలమేఘపు రంగు అయ్యాయి అని చెప్పిందమ్మ. కాబట్టి అత్యంత అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయండి. మనం రామాయణమైన ఎక్కడికి వెళ్ళినా బయటికి రాలేము అసలు. ఆ అమ్మవారి యొక్క రూపంలో కిందామరల వంటి అరచేతులటండి. మీరు భాగవతం చదివారా? భాగవతంలో యశోదాదేవి పెరుగు చిలుకుతుంది కదా, పెరుగు చిలికేటప్పుడు అక్కడ ఒక ఉపమానం రాస్తాడు పోతనామాచ్యుల వారు. ఏం రాస్తాడు? తెల్లటి తాడు ఆవిడ చిలుకుతుంటే లేత రంగుతో అది కనిపించింది అంటాడు. తెల్లటి తాడు లేత రంగు ఎరుపు ఎందుకయ్యింది అంటే యశోదమ్మ స్త్రీ ఉత్తమ పద్మినీ జాతి స్త్రీ కాబట్టి ఆవిడ లేత ఎరుపు రంగుల యొక్క ఆ ఎరుపుదనము ఆ తెల్లటి తాడుకు కూడా చేరి ఆవిడ అలా ప్రకాశించిందట. తరువాత ఆవిడ మేనిలో ఉండేటువంటి నగలు, అమ్మవారి యొక్క రూపం చూపిస్తున్నాడు ఇక్కడ, ఆ శ్రీదేవి యొక్క ఆవిర్భావం చూపిస్తున్నాడు అక్కడ, విలువైనటువంటి ఆభరణాలు. అలాంటి దేవి అనేకమైనటువంటి ఆయుధాలు ధరించి మహిషాసురుడు యొక్క వధకి సంసిద్ధురాలయ్యింది అమ్మ. చూడండి, అమ్మకే ఇంత కష్టం కలిగితే మహిషాసురుని సంహరించడానికి మనలో ఉండేటువంటి అజ్ఞానం, మనం చెప్పుకున్నాం కదా మొదట్లోనే, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానాల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఇది జన్మ నుంచి వస్తున్నటువంటి మురికండి. ఈ మురికి తొలగాలంటే ఎంత కష్టపడాలి? మీకు చిన్న ఉపమానం చెప్తాను. ఇది నేను రోజు కట్టుకునే పంచె కదా, దీనికి ఏదో కొద్దిపాటి మురికి అయింది అనుకోండి, దీన్ని మీరు సులభంగా తొలగించగలుగుతారు. అదే మీరు వంట పాత్రను ఎత్తడానికి దించడానికి ఒక గుడ్డ పెట్టుకుంటారండి స్టవ్ దగ్గర, దాన్ని మీరు తొడవాల్సి వచ్చింది, ఓ రోజున దాన్ని శుభ్రం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏది కడగడము తేలిక, ఏది తొడవడము తేలిక? ఏది ఉతకడం తేలిక చెప్పండి? ఈ వస్త్రం ఉతకడం తేలిక. ఎందుకని? ఇది రోజు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు కనుక. మరి దాన్ని తొలగించడం ఎందుకు కష్టమైంది? అది మీరు ఎప్పుడో అమావాస్యకో పౌర్ణానికో నెలకో 2 నెలలకో చేస్తారు కనుక. కాబట్టి మనం నిరంతరం దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేయాలి. అంటే అట్టి పెట్టుకునే వాళ్ళ విషయం చెప్తున్నాను, మీరు చేస్తున్నారని నేను అనడంలే, చేయరని. అట్టి పెట్టుకునే వాళ్ళ విషయం చెప్తున్నా. దాన్ని మసిపాతము అంటారు, మసిపాత గుడ్డ. దీనికి మా గురువుగారు చిన్న ఉపమానం చెప్పారు. 2 స్త్రీమూర్తులు అటండి స్టీల్ గిన్నెల కోసం పోయారట స్టీల్ షాప్కి.
పోతే వాళ్ళు ఎందుకు పోయారంటే టీ పెట్టుకునే గిన్నె కావాలి వాళ్ళకి. వెంటనే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇద్దరూ ఒకే రోజున గిన్నె తెచ్చుకున్నారు. మంచి శుభ్రమైన గిన్నె, మురికి లేని గిన్నె, బాగా రంధ్రం లేనటువంటి గిన్నె తెచ్చుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ కాలంలో దాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఈ 2 గిన్నెలను ఉపయోగిస్తున్నారు. అయితే ఒక ఆవిడ ఏం చేసిందంటే ఓ రోజున ఈ పక్కింటి ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళింది. అంటే ఇద్దరు ఒకేసారి గిన్నెలు కొనుక్కున్నారు కదా, ఒక ఆవిడ ఇంటికి వెళ్ళింది ఇంకొక ఆవిడ. ఏమదినా ఏం చేస్తున్నావు అని వంటగదిలోకి వచ్చింది. వస్తే ఆ వంటగదిలో గిన్నె తడతడలాడిపోతుందండి. అది నిన్న కాక మొన్న కొన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. వెంటనే ఈవిడ అడుగుతుంది, ఏమదినా నేను వెళ్లకుండా మళ్ళీ నువ్వు షాప్కి ఏమైనా వెళ్ళావా? కొత్త గిన్నెలా కనబడుతోంది, ఈ గిన్నె మళ్ళీ తీసుకొచ్చావా అని అడిగింది. అప్పుడు ఆవిడంది, లేదు వదినా మన ఇద్దరం వెళ్ళి తెచ్చుకున్న గిన్నె అని చెప్పింది. అప్పుడు వెంటనే ఆవిడంది, మరేంటి నా గిన్నె నల్లగా బాగా మసిపెట్టిపోయింది, నీ గిన్నె ఏమిటి తడతడలాడుతుందంటే అప్పుడు ఆవిడ అడిగింది, నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, నేనేం చెయ్యను వదినా, ఆ పెట్టిన గిన్నె పెట్టినట్టుగా పొయ్యి మీద ఉంటుంది, ఎప్పుడు అవసరమైనప్పుడు నీళ్లు పోస్తాను, దానిలో కొంత టీ పొడి వేస్తాను, దానిలో కొద్దిగా పంచదార వేస్తాను, దానిలో మరిగిన తర్వాత పాలు పోస్తాను, మళ్ళీ 3 గ్లాసులో పోసుకొని తాగుతాను, దాన్ని కడిగిన పాపాను మాత్రం ఇంతవరకు పోలేదు అన్నదంటే. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి గిన్నెలు తెచ్చుకున్నా కడగకపోవడం వల్ల దోషం ఎలా ఉన్నదో అలాగే మనం కూడా రోజు సత్సంగానికి వచ్చినా, రోజు భగవద్గీత చదివినా, రోజు రామాయణం చదివినా, రోజు మహాత్ములతో కలిసినా ఈ తుడుచుకోవడం అని కనుక మనలో లేకపోతే ఆ మసిపట్టిన పాత్ర ఎలా ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి సత్సంగం వినడము, మహాత్ముల సన్నిధానానికి వెళ్ళడం అంటే అర్థం ఏమిటంటే మనల్ని మనం శుభ్రం చేసుకోవడం. అది ఎవరో పాత్ర కాదండి, మన పాత్ర. మన పాత్రని మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు ఏం చెప్తున్నారు, చక్కగా ఎవరిని వారు సంసిద్ధం చేసుకోండి. ముక్తి అనేటువంటిది ఎవరో ఇస్తే వచ్చేది కాదండి. భగవద్గీతలో స్వామి చెప్తాడు, ముక్తి అనేది తేలిగ్గా వస్తుంది అనుకున్నావు, అది ఎవరో ఇవ్వాలని అనుకుంటున్నావేమో. ముక్తి అనేది ఇచ్చేది కాదు. ఆఖరకు నీ అన్నం నీకు తింటేనే నీ కడుపు నిండుతుంది. ఎంత అర్ధాంగి అయినా భార్య తింటే నిండుతుందో చెప్పండి? మా ఆవిడ బాగా తిన్నది అన్నం, మా ఆవిడ తిన్నది కదా, మా ఆవిడ అర్ధాంగి కదా, అందువల్ల నేను తినను అని ఊరుకుంటున్నామా? మనకు ఒక పళ్ళెం కావాలి, మనకి భోజనం కావాలి. భోజనానికి ఎవరిది వారికి అయినప్పుడు ముక్తి మాత్రం ఒకళ్ళదొకళ్ళకి ఎందుకు వస్తుంది చెప్పండి? చాలామంది తప్పించుకుంటారండి మగాళ్ళు. మా ఆవిడ చేస్తుందండి పూజ, నాకేం పని లేదు, మా ఆవిడకి అప్పచెప్పేశాను, పెద్ద వీరుడిలాగా మాట్లాడతాడు. ఇంకేమంటాడంటే నేను పూజలన్నీ దాటిపోయానండి అంటారు కొంతమంది. నిజానికి కింద బేస్ మట్టం లేకపోతే, కింద పునాది సరిగా లేకపోతే భవనం కూలిపోతుంది. కాబట్టి భగవంతుణ్ణి చేరే క్రమంలో ఏది తక్కువ కాదు, గుర్తుపెట్టుకోండి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. 9 మార్గాలు భక్తి మార్గంలో చెప్పారు. కాబట్టి ఈ 9 మార్గాల ద్వారా నువ్వు అమ్మను చేరేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 9 మార్గాల్లో ఏదీ తక్కువ కాదు. కాబట్టి ఆ అమ్మవారిని చేరేటువంటి విషయాల్లో ఇక్కడ మనకి అమ్మవారు ఏ వేల్పు యొక్క అంశతో ఎలా పుట్టిందో మనకి చెప్పారండి. జనమేజయ మహారాజా, ఇప్పుడు ఈ రూపంలో నీకు చెప్పబోయే అమ్మవారి పేరు మహాలక్ష్మీదేవి అని పేరు పెట్టాడండి ఆయన. ఇప్పుడు రూపం లేదు గనక శక్తి అని పిలువబడింది. రూపం వచ్చింది కాబట్టి ఏమని పిలువబడింది? ఆవిడ మహాలక్ష్మి అని పిలువబడింది. ఆవిడ రూపాన్ని ఎవ్వరూ వర్ణించలేరయ్యా. ఆవిడ ఎంత సౌభాగ్యంగా ఉందంటే, క్షీర సముద్రుడైనటువంటి తండ్రి గారు దివ్య వస్త్రాలు ఇచ్చాడు ఆవిడికి కట్టుకోవడానికి. అమూల్యమైన రత్నాహారాలు సముద్రుడు ఇచ్చాడు. విశ్వకర్మ ఆ కొప్పును పెట్టుకునేటువంటివి, కంఠాన ధరించేటువంటివి, అమ్మవారి యొక్క మాలలు అక్కడ సమర్పించారు, రత్నాలు సమర్పించారు. అమ్మవారికి దండలు వరుణుడు సమర్పించాడు. ఆఖరికి హిమవంతుడు ఉన్నాడే, హిమవంతుడు ఎవరండి? మేనకా హిమవంతుల పుత్రిక అమ్మ పార్వతి. హిమవంతుడంటే పార్వతీదేవి అవతారంలో అమ్మవారికి తల్లిదండ్రులు అన్నమాట. ఆ హిమవంతుడు ఒక మంచి సింహాసనాన్ని ఇచ్చాడండి. నారాయణమూర్తి తన చక్రంతో అలాంటి చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. శివుడు ఆయన త్రిశూలాన్ని ఇచ్చాడు. వరుణుడు శంఖంతో రూపొందినటువంటి ఒక దివ్య శంఖాన్ని అమ్మవారికి ఇచ్చాడు.
అగ్ని శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు, సంపూర్ణమైన తూణీరాన్ని ఇచ్చాడు, ఒక దివ్యమైనటువంటి ధనువుని వాయువిచ్చాడు, వజ్ర సంజాతమైన వజ్రాయుధాన్ని, ఐరావతాభరణమైన గంటని, యముడేమో స్వకీయ దండమైనటువంటి దండాన్ని, ఇలా అందరూ దేవతలు కలిసి అమ్మవారికి ఆభరణాలు ఇచ్చారు. ఇప్పుడు మనం అమ్మవారిని ఒక్కదాన్ని ఆరాధించినందువల్ల ఇంతమంది దేవతలు అంటే సర్వదేవతలని ఆరాధించినటువంటి పుణ్యాన్ని మనకు అమ్మ అనుగ్రహింపజేస్తుందన్నమాట. అలాంటి అమ్మ ఆవిర్భవించి మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం కదా, ఎవరు బాష్పరుడనేవాడు, దుర్ముఖుడనేవాడు, తామ్రుడనేవాడు, చిచ్చురుడనేవాడు, అశులోముడనేటువంటి వాడు, బిడాలుడనేటువంటి వాడు, వీళ్ళందరినీ కూడా ముందుగా కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని వీటన్నింటినీ సంహరించిన తరువాత ఆఖరుకు మహిషము అనేటువంటి వాడు, ఏ మహిషాసురుడైతే ఉన్నాడో వాడి దగ్గరికి వచ్చి అమ్మ నిలబడితే అప్పుడు అంటాడు వాడు, ఇదిగో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండు. అయినా యుద్ధం అంటే ఏమనుకున్నావు, నీలాంటి సుందరీమణులు చేసేది కాదు, ఇలా పట్టుకుంటే మాసిపోయేటువంటి నీలాంటి వాళ్ళు యుద్ధరంగంలో జరిగేటువంటి బాణాల యొక్క శరఘాతాన్ని తట్టుకునేటువంటి శరీరాలు కావు మీవి. కాబట్టి కామంతో నాతో పోటీపడు, కావాలంటే నీ ప్రయోగాలన్నీ నా పడకటింటిలో చేద్దువు కానీ అక్కడ ఎక్కడ శయన మందిరంలో నాతో పాటు యుద్ధం చేద్దువు కానీ, ఆ యుద్ధం స్త్రీమూర్తివైన నీకు సరిపోతుందే కానీ ఇలాగా వీరుడిలాగా నిలబడి యుద్ధం చేయడం అనేటువంటిది నేను చూడలేకపోతున్నానని విపరీతమైనటువంటి భాషణతో కన్న తల్లైనటువంటి జగజ్జనని అలా చూడడంతో ఆవిడికి కోపం రెట్టించి అక్కడ ఉన్నటువంటి సింహాన్ని ప్రేరేపించి ముందుగా వాడికి వాహనంగా అంటే అనేకమైన రూపాలు ధరిస్తాడు ఈ మహిషుడు. ఆఖరికి దేనికి వల్ల కాకపోవడంతో యథార్థమైన మహిష రూపంతోనే వాడు దండెత్తి వచ్చినప్పుడు అక్కడ అమ్మవారు వాడి ఆ వాహనంతో వాడి యొక్క దున్నపోతుని ఏ సింహాసనంగా తను వాడు చేసుకొని వచ్చి ఒక ఏ మహిషాన్ని ఆశ్రయించి ఉన్నాడో అమ్మవారు దాన్ని కంఠంతో కురికేస్తుందన్నవాడ సింహం. అమ్మవారు ఆఖరికి ఈ ప్రయోగించినటువంటి ఇంతమంది దేవతలు ఇచ్చినటువంటి ఆయుధాలతో వాడిని సంహారం చేయడానికి ఉద్యుక్తురాలైన అమ్మ ఆఖరికి సుదర్శనము అనేటువంటి విష్ణువు ఇచ్చినటువంటి ఆ దాన్ని స్మరించుకొని నారాయణి అని పేరు పెరబడేటువంటి అమ్మ మహాలక్ష్మి అవతార స్వరూపంగా ఇక్కడ కనబడుతూ నారాయణుడు ఇచ్చినటువంటి చక్రంతో ఆ మహిషాసురుడి యొక్క మొండాన్ని తెగనరికేస్తుందన్నమాట. దాంతో వాడు మరణించడంతో అమ్మవారిని అక్కడ చేరినటువంటి దేవతలందరూ కూడా మహిషాసుర మర్దనిగా భావన చేసి అప్పుడు అమ్మని పొగుడుతారు. అమ్మా, ఈ సృష్టి స్థితి లయాలకు కారణం నీవేనమ్మా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఇచ్ఛను అనుసరించి వాడు నీ అనుగ్రహంతోనే ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. బ్రహ్మకు సృష్టి, విష్ణువుకి పాలన, మహేశ్వరుడికి సంహారం, ఇలా వాళ్ళ క్రియలు నెరవేర్చగలుగుతున్నారంటే అది నీవే కారణం. ఆ శక్తిని మేము గ్రహించావమ్మా అని అమ్మవారిని వేడుకుంటే అప్పుడు అమ్మవారు అంటారన్నమాట. జనమేజయుడు చెప్తాడు, ఏ అవతారం ద్వారా మహిషాసురుణ్ణి అమ్మ సంహరించిందో ఇటువంటి మహిషాసుర మర్దని అవతార స్వరూపమైన అమ్మని ఆరాధించిన వారికి సర్వదేవతా ఫలాన్ని వారికి అనుగ్రహిస్తోందమ్మా. అలాగే ఇంతమంది దేవతలకు మొక్కితే ఎంత ఫలమో ఒక్క మహిషాసుర మర్దని అయిన ఆ అమ్మని మొక్కితే అంత ఫలం కలుగుతోంది. జనమేజయ మహారాజా, నేను కూడా అమ్మవారి యొక్క దివ్యచరణాల విందాలను నిరంతరం తలచుకుంటూ ఉంటాను. ఆ అమ్మ యొక్క అనుగ్రహం వల్లే నేను ఇలా వేదాన్ని వర్గీకరించగలిగాను, ఇలా పురాణాలన్నీ చెప్పగలిగాను. ఆ అమ్మ యొక్క వాక్ శక్తి లేకపోతే ఇంత వేదాన్ని కూడా నేను ఇవ్వడానికి లోకానికి సాధ్యపడేది కాదు. ఆ అమ్మ యొక్క అనుగ్రహం మనందరి మీద కలగాలి, అలాంటి భక్తి ప్రపత్తులు అందరి యందు నెలకొనాలి అని జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో వ్యాసమునీంద్రుల వారు మహిషాసుర మర్దని యొక్క కథ చెప్పగానే అప్పుడు జనమేజయుల వారు ఎదురుగా ఉన్నటువంటి యజ్ఞస్వరూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ భావన చేస్తూ తనలో ఉండే అజ్ఞాన పొరలు కూడా ఇలా దునుమాడాలి ఆ తల్లి అనే అమ్మకు నమస్కారం చేశాడు అని మనకి వ్యాస భగవానుడు అందించినటువంటి ఈ అష్టాదశ పురాణాల్లో దేవీ భాగవతం అనేటువంటి మహత్తరమైన పురాణంలో మహిషాసుర మర్దని అనేటువంటి అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని మనకి ఇప్పటి వరకు వినిపించడం జరిగింది. సద్గురుదేవుల యొక్క పరమానుగ్రహంతో ఇదిగో ఇంతమంది మహాత్ముల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భాషణం జరిగిన ఈ వేదిక నుంచి ఇదిగో ఏమీ తెలియని నాలాంటి వాడి చేత సద్గురుదేవులు పలికించిన ఈ దేవీ భాగవత సప్తాహ పుణ్య కార్యక్రమాన్ని నాకు నా బుద్ధిస్థమైనంత వరకు, నా గురుదేవులు నాకు అనుగ్రహించినంత వరకు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ స్థలంలో అనేక మంది మహనీయుల యొక్క చరణ ధూళి
ఇక్కడ ప్రభావితమై ఉండడం వలన ఈ 4 విషయాలు నాకు తెలిసిన వాటిని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి అందులో ఏవైనా లోపాలుంటే నావి, ఏదైనా ఇది కాస్త మాకు సమంజసంగా అనిపించింది అంటే అది నా గురుదేవులు నాకు అనుగ్రహించినటువంటి ఆ దివ్యమైనటువంటి వాక్కుగా భావన చేస్తూ, మా గురుదేవులు శ్రీ కాళీవనాశ్రమ పీఠాధిపతులు యోగిని శ్రీ చంద్రకాళీ ప్రసాద్ మాతాజీ వారి యొక్క దివ్యానుగ్రహంతో ఆ అమ్మవారి ఆశ్రమంలో ఉంటూ అమ్మవారి యొక్క అండదండలతో అనేకమైనటువంటి చోట్ల 4 మాటలు చెప్పేటువంటి అదృష్టం కలగడం ఆ అమ్మవారి యొక్క కరుణగా భావన చేసుకుంటున్నాను. కాబట్టి ఈ పూజా కుసుమాల్ని ఆ దివ్య చరణారవిందముల యందు ఈ ప్రవచన రూపంలో జరిగిన 7 రోజుల పుణ్య ఫలితాన్ని సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందముల యందు అర్పణ చేస్తూ ఇంత శ్రద్ధగా విని మీరందరూ కాస్త హాజరై సమయాన్ని కూడా త్యాగం చేసి, ఎందుకంటే విశేషమైన నాటికలు వచ్చే ఈ సమయంలో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే అది చాలా త్యాగం చేశారన్నమాట. మేము ఇల్లు వదిలిపెట్టడం త్యాగం కాదు, మీరు ఇన్ని నాటికలు వదిలిపెట్టి కూర్చున్నారే అది త్యాగం అన్నమాట. కాబట్టి అలాంటి త్యాగం చేసినటువంటి మీ అందరి హృదయాల్లో విరాజిల్లుతున్న ఆ లలితాపర భట్టారికాదేవికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి అందరికీ కూడా మరలా కలుసుకునేటువంటి భాగ్యాన్ని త్వరలో గురుదేవులు ఆ అమ్మ మనందరికీ ప్రసాదించి ఇంకొంత ముందుకు వెళ్ళి సాధనలో మనం కాస్త తలచుకొని కాస్త ముందుకెళ్ళేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అమ్మని వేడుకుంటూ ఈ 7 రోజుల కార్యక్రమానికి మనం ఇప్పుడు స్వస్తి చెప్తున్నాం. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ.